ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసే నటులు చాలా అరుదు. అలాంటి అరుదైన నటుల్లో శివాజీ ముందు వరుసలో ఉంటాడనే చెప్పాలి. క్యారెక్టర్ నటుడుగా, హీరోగా, విలన్గా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్ళీ కెరీర్ను ప్రారంభించారు. బిగ్ బాస్ తరువాత నటనతో విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు శివాజీ. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతి తెలుగువారి మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఎన్నో అవకాశాలు తలుపులు తట్టాయి. అయితే శివాజీ మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చిన, మెచ్చిన కథల్ని ఎంచుకుంటున్నారు. శివాజీ ఓ కథను ఒప్పుకున్నారంటే ఆ సినిమాను తప్పకుండా చూడాల్సిందే అనేలా ప్రేక్షకుల్లో నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. 90s అనే ఈటీవీ విన్ ఓటీటీ వెబ్ సిరీస్తో సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నాడు. త్వరలో ఆయన నటించిన ఎపిక్ అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ శివాజీ మధ్యతరగతి తండ్రిగా తన నటనతో అందరినీ ఆకట్టుకోబోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన కోర్ట్, దండోరా చిత్రాలకు అవార్డుల్ని కూడా అందుకున్నారు. ఇటీవల విడుదలైన లెనిన్ చిత్రంలో యతిరాజులుగా తన నట విశ్వరూపం చూపించాడు. ఇవే కాకుండా ఇతర భాషల నుంచి కూడా శివాజీకి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శివాజీకి మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు లైనప్లో ఉన్నాయి. అల్లరి నరేష్ సినిమాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ప్రదీప్ రంగనాథన్ సినిమా లైన్లో పెట్టారు.